పైసలు ఇస్తే సరి లేదంటే కిరికిరి. గ్రేటర్లోని తహసీల్దార్ ఆఫీసుల్లో వసూళ్ల పర్వం. పలువురు అధికారులు సిబ్బంది అక్రమాలు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లకు పెద్ద ఎత్తున డిమాండ్. ఆ డబ్బులు ఇచ్చిన వారికి త్వరగా, లేకుంటే ఆలస్యంగా. గ్రేటర్ హైదరాబాద్లోని పలు తహసీల్దార్ ఆఫీసుల్లో వసూళ్ల పర్వం కొనసాగుతుంది. పైసలు ఇచ్చిన వారి పనులను చకచక చేయడం, ఇవ్వకుంటే కిరికిరి పెట్టడం పరిపాటిగా మారుతుంది. నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు పత్రాలు సమర్పిస్తున్నప్పటికీ విచారణ పేరుతో కొందరు అధికారులు, ఉద్యోగులు నెలల తరబడి సాగదీస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ కోసం పీడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ 20,000 డిమాండ్ చేసి సోమవారం ఏసీబీ అధికారులు చిక్కినందుకు ఉదాసనగా నిలుస్తుంది. గ్రేటర్లో కొన్ని తహసీల్దార్ ఆఫీసులో పనిచేస్తున్న కొంతమంది అధికారులు, ఉద్యోగులు అక్రమార్జనకై ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. అందినిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ 4 రాళ్లు వెనకేసుకుంటూనే విమర్శలున్నాయి. అయితే ఈ తతంగం నిత్యము తమ కళ్ళెదుటే జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారులు చూసి చూడనట్లు ఉంటుండడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్కి 50,000 తహసీల్దార్ ఆఫీసుల నుంచి తీసుకునే ఫ్యామిలీ సర్టిఫికెట్కు కొంతమంది 30 నుంచి 50,000 వసూలు చేస్తూ ఉన్నారు. 2వ పేజీలో ఉంది. ఇక ముఖ్యంగా మనం గమనించుకుంటే పైసలు ఇస్తేనే లేదంటే కిరికిరి అనే విషయం ముఖ్యంగా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా ఈ సర్టిఫికెట్ జీవించి ఉన్న కుటుంబ సభ్యులు, మరణించిన వ్యక్తి మధ్య సంబంధాన్ని చట్టపరమైన, ఆర్థిక, పరిపాలన ప్రయోజనాల కోసం అధికారికంగా జారీ చేస్తారు. ఇది కుటుంబ యజమానికి సంబంధించిన పెన్షన్, బీమా, గ్రాట్యుటీ, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు లేదా ప్రయోజనాలను క్లెయిమ్ చేసేందుకు కీలకమైన డాక్యుమెంటేషన్ ఉపయోగిస్తారు. ప్రధానంగా మరణించిన వ్యక్తికి సంబంధించిన బ్యాంకు పత్రాలు, బీమా పాలసీ లేదా మ్యూచువల్ ఫండ్ వంటి ఆస్తులను బదిలీ చేసేందుకు వినియోగిస్తుంటారు. అయితే ఈ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిని కొందరు అధికారులు, కింది స్థాయి సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలుస్తుంది. నిబంధనల ప్రకారం 30 రోజుల్లో ఇవ్వాల్సిన సర్టిఫికేట్ను కొంతమందికి 3 నెలల వరకు కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఆయా ఆఫీసుల్లో అడిగినంత మొత్తాన్ని ఇచ్చిన తర్వాత వారిని సర్టిఫికేట్ల విచారణ మాత్రమే త్వరగా పూర్తి చేసి జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్తో పాటు ఈబీసీ, ఓబీసీ ధృవపత్రాలకు కూడా కొందరు సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా సర్టిఫికేట్లకు 3 నుంచి 5,000 వరకు తీసుకున్నట్టు తెలుస్తుంది. కాగా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో లోపంతో కొందరు అధికారులు, సిబ్బంది బలవంత వసూళ్లకు పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. సిటిజన్ చాప్టర్ ప్రకారం సకాలంలో దరఖాస్తుదారులకు సర్టిఫికేట్ జారీ చేయడంతో పాటు ఆ ఆఫీసుల్లో అక్రమ వసూళ్లను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వాసులు కోరుతా ఉన్నారు. ఇది తహసీల్దార్ ఆఫీసులో నిత్యకృత్యంగా జరుగుతున్నదే అంశమే కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి. సిటిజన్ చాప్టర్ను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.